ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. సామెతలు 6:23. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవమార్గములు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మరి దైవ సేవకులు చెబుతున్నప్పుడు కొన్ని మాటలు కఠినంగా రావచ్చు, నువ్వు వినడానికి కఠినంగా ఉండవచ్చు. కానీ ఆ కఠినమైనటువంటి మాటలు నీ జీవితాన్ని మంచిగా చేయటానికే దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అట్లాంటి ప్రసంగాలు, అటువంటి వాక్యము నువ్వు వినకపోతే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేవు. దేని బిడ్డలారా, నీ జీవితం సరికాదు. అంత మాత్రమే కాదు, నువ్వు చస్తే దేవుని యొక్క మరి నరకానికి నువ్వు వెళ్తావు దేవుని బిడ్డ. కనుక నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి మరి సేవకులైనా దేవునికైనా ఎవరికైనా ఇష్టం లేదు. కాబట్టి శిక్షార్థమైన గద్దింపు మాటలు జీవమార్గములు. దేవుని బిడ్డ జీవమార్గానికి నడిపిస్తాయి. అంటే మంచి మాటలు అన్నమాట. అది పనిష్మెంట్ లాగా ఉంటుంది. కానీ అటువంటి మాటలు నువ్వు వినట ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నట ద్వారా మంచి మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. కీర్తనకారుడు అంటున్నాడు 51వ కీర్తన 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము. ప్రభువా నా యందు శుద్ధ హృదయం, నా హృదయం ఎలాగున్నదో నా హృదయంలో ఉన్న చెడు తీసివేయి ప్రభువా, చెడు తీసివేయి నాయన, నాలో శుద్ధ హృదయము నాకు కలగచేయి నాయన అని మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు మంచి మనసు కావాలి, శుద్ధమైన హృదయం నాకు కావాలి, మంచి ఆలోచనలు నాకు రావాలి ప్రభువా, మంచి మాటలు నా నోటిలో నుంచి రావాలి, మంచి మాటలు నా చెవిలో నాకు వినబడాలి, మంచి ఆలోచనలు నా మైండ్లో రావాలి ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుడు సరి అయినటువంటి మార్గములో నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. దేవుని సన్నిధిలో ఆ గద్దింపు మాటలు వినుట ద్వారా నీ జీవితం మంచిగా అవుతుంది. మరి మనుషులు అనేక రకాలుగా మరి చెడగొట్టాలని ముద్దు వచ్చేటువంటి మాటలు మాట్లాడతారంట. చూసారా? స్నేహితుడు గాయాలు చేస్తాడు. గాయాలు చేయడం అంటే అది సరికాదు బై, అది మంచిది కాదు, ఇది మంచిది అని చెప్పేటోళ్ళు ఇష్టం లేదు మనుషులకు. ఏం కాదురా, సినిమాలకు పోయినా ఏం కాదు, షికార్లకు తిరిగినా ఏం కాదు, తాగినా ఏం కాదు, దొంగతనం చేసినా ఏం కాదు అనేటోళ్ళు అటువంటి ముద్దులు మరి పనికి మాలినటువంటి అనమాట. పనికి మాలిన జీవితాన్ని ఇస్తాయి అటువంటి మాటలు. ఎప్పుడైతే నీకు సరైనటువంటి మాటలు చెప్తున్నప్పుడు నీకు ఇష్టం అనిపించేదో నువ్వు గ్రహించాలి. అయ్యో, నాలో సైతానుడు ఈ విధంగా మరి ఆలోచన ఇలాగ కలగచేస్తున్నాడు, నా దైవ సేవకుల మాట వినాలి, దేవుని వాక్యం నేను వినాలి, దేవుని యొక్క మార్గంలో నేను ప్రయాణం చేయాలని నువ్వు తలంచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నాకు శుద్ధ హృదయము కలగచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఏ క్షణం ప్రభు రాకడం మనకు తెలియదు. ఇంతకుముందు మనం వాక్యంలో విన్నాం కదా, ఆయన రాకడ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నీలాంటి వారు మారంటే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు కనుక వారందరూ మారాలని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. యేసు ప్రభు రాకడా ఏ నిమిషము ఓ ప్రియుడా, ఎదురు చూచి నిరతం సిద్ధపడి ఉండుమురా, యేసు ప్రభు రాకడా. దొంగ బోళే ప్రభు త్వరగా రానయ్యుండే, దొంగ బోళే ప్రభు త్వరగా రానయ్యుండే, ధరణి జనుల తీర్పు తీర్చనయ్యుండెనుగా, యేసు ప్రభు రాకడా ఏ నిమిషము ఓ ప్రియుడా, ఎదురు చూసి నిరతం సిద్ధపడి ఉండుమురా,
యేసు ప్రభు రాకడా, యేసు ప్రభు రాకడా ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. దేవుని బిడ్డ, మనం సిద్ధపడి ఉండాలి. దేవుని రాకడ ఏ క్షణం వచ్చినా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులు ఉండలాగన మనకు సిద్ధపాటు ఎంత అవసరం. కాబట్టి ప్రభువా, నాలో శుద్ధ హృదయం కలగచేయి నాయన. నేను శుద్ధురాలుగా నేను జీవించాలి, పవిత్రంగా నేను జీవించాలి. నా తలంపులు పవిత్రం చేయి, నా మాటలు పవిత్రము చేయి, నా చెవులు పవిత్రము చేయి నాయన. అపవిత్ర మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైనవి నా చెవులతో నేను వినకుండా, అపవిత్రమైనవి నేను చూడకుండా నన్ను సరిచేయి ప్రభా అని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు నేను బాగు చేస్తాడు. దేవుని బిడ్డ, ఈ దినము ఈ మాట వింటున్నటువంటి నీవు, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ క్షణం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త మారడు అని నువ్వు అనుకోవద్దు, నా భార్య మారదు అని నువ్వు అనుకోవద్దు, నా పిల్లలు మారరు అని నువ్వు అనుకోవద్దు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఎటువంటి వారినైనా మార్చుటకు ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇంతకుముందు నేను చెప్పాను, ఒక ఉదాహరణ కూడా నేను చెప్పాను. నాతో ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నారు పబ్లిక్ హాలిడే ఉన్నందుకు. మరి నేను పబ్లిక్ హాలిడేస్ ఉన్న వాళ్లకు, ఉద్యోగస్తులకు హాలిడే ఉన్న టైంలో మీటింగ్స్ పెడుతూ ఉంటాను. అయితే అందరికీ కూడా ఆ రోజు గవర్నమెంట్ హాలిడే వచ్చింది. భర్త మారలేదు, భార్య పిల్లలు మాత్రం పిల్లలు చిన్నవారు. మరి తన ఏర్పాటు చేసుకున్నది మీటింగ్, అందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి ఫుల్గా తాగొచ్చాడు భర్త. ఆమెకు భయమైంది, అయ్యో ఈరోజు అమ్మగారు వస్తున్నారు, నా భర్త ఏం చేస్తాడో ఏమో ఈరోజు అనేసి చాలా భయపడుతూ ఉంది. అందరూ ప్రార్థనకు వస్తూ ఉంటే చూశాడంట, ఓహో ఈరోజు ఆవిడ వస్తుందా, ఈరోజు ఆమెను నరికి పడేస్తా అన్నాడంట. ఆమె వెంటనే బస్ స్టాప్కు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ వద్దమ్మా ఈరోజు ప్రార్థన క్యాన్సిల్ చేసుకుందామంటే, లేదు లేదు లేదు, నేను క్యాన్సిల్ చేయను. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చెయ్యాలి, దేనికి మనం భయపడకూడదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నా మీద చెయ్యి పడకుండా దేవుడు కాపాడుతాడని ఆమెకు చెప్పాను. కానీ ఆమె భయంతోనే ఉన్నది. ప్రార్థనకు వెళ్ళాను. ఆ యొక్క స్థలంలో ప్రార్థన మీటింగ్ జరుగుతుంది, అందరూ వచ్చారు. వాక్యం మరి సమయానికి ముందు పాటలు పాడుతున్నాం. మరి తన భర్తతో పాటు స్నేహితుడు కూడా వచ్చి ఫుల్గా తాగి వచ్చి కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, నా ఎదురుగా కూర్చున్నారు. మరి పాటలు పాడాము, ప్రార్థన అయిపోయింది, సమయము వాక్యం చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, వాక్యము చెప్తున్నప్పుడు వాళ్ళు క్విక్ మేక్ అనలేదు, ఇంకా ఫుల్గా తాగినారు. కానీ దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా ఆ ఇంటి యజమాని, ఆ యజమాని యొక్క స్నేహితుడు ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. వాక్యం అంతా విన్న తర్వాత ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ ఇద్దరు తాగుబోతులు వచ్చి నా మీద కాళ్ళ మీద పడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కాళ్ళ మీద పడి, అమ్మా ఈ దినము దేవుడు మాతో మాట్లాడినాడు ప్రభు. మేము ఇంకా ఈ రోజు నుంచి మేము త్రాగం, ఇంకా మేము దేవుని మార్గంలో ఉంటాం. మరి వాళ్లకు క్రైస్తవుల పేర్లే చూడండి. అబ్రహాము ఒకటి పేరు, ఫుల్లుగా తాగి ఉన్నాడు అబ్రహాం. ఇంకొక అతను కనకయ్య. దేవుని బిడ్డలారా, పేర్లు బైబిల్ పేర్లే పెట్టుకున్నారు. ఆ దినము వారు రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు. మరి దేవుని కృపను బట్టి బాప్తిసం కూడా ఇప్పించేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? తప్పకుండా దేవుడు మారుస్తాడు. తాగుబోతులను మార్చాడు, రౌడీలను మార్చాడు. వాక్యం చెప్తుంటే విన్నారు. నా మీదికి లేవాలనుకున్న వాళ్ళ చేతులను కాళ్ళను దేవుడు అణిచివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ నోర్లను ప్రభు బంధించినాడు. ఎంతోమంది వాక్యం విని రౌడీలు మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, స్త్రీలను భార్యలను హింసించిన వారు, భార్యలకు నిప్పంటించి కాల్చినటువంటి వారు దేవుని యొక్క వాక్యము విని మార్చబడి ఉన్నారని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము వాక్యం విన్నటువంటి నీవు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు కూడా మార్చబడాలి. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. నువ్వు మారు, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించనుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఇంకా వారి జీవితాలను మార్చుకోలేకపోయింటున్నారో ప్రభా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారి ప్రవర్తన మార్చండి నా ప్రభా. వారి హృదయాలను శుద్ధీకరించండి నాయన. వారి హృదయంలో మీరు రండి యేసయ్యా.
నాయనా నీకు స్తోత్రం. నీ జీవ మార్గంలో వారి నడిపింపబట్టకు నువ్వు సహాయము చేయమని, నీ రాకడ కొరకు వారిని సిద్ధపరచి మెలకుపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.